త్రిగు క్రీస్తులకు నుంచి 56వ కీర్తన తను నాది దిగు కీర్తన పాడుకుందాం. తను నాది
కొనియో ప్రభువని పలికి ప్రతిష్ఠింతుమి. శుద్ధాకర విశుద్ధవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం నా బాణ భూమి సాగు నాట్యవందనం నా బాణ భూమి సాగు నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. సృష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి యెహోవా సృష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి
ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు, పరులకు, పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్థుతులు కూడా గౌరవించడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణించున్నది. సృష్టి బాటకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాగంలో ప్రభు సంపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం నిండి వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మని నీతిమంతుడు గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మౌదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన తరములకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకుందాం. అందరం కలిసి పడి పరిశుద్ధులు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజును బట్టి పాపులమైనాం. తలుపును బట్టి చూపును బట్టి పాపులమైనాం. వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసం పాపమును క్షమించుచున్నాడు. శిక్షించకు ఇష్టపడడు, మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంతము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను అసహించుకోవాల్సినది గాని అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రాణం చెప్పండి. దేవుడు ఆదింతపలేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదవస్థితిని ప్రేమను వెల్లడించడాన్ని నమ్ముచున్నాను. ఇప్పుడు అందునిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు తీర్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగములనియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశునని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుడు బట్టి ఆ గ్రంథము అర్థముందిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన
రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆయన ద్వారా దేవుడు రాయించినటువంటి యొక్క వాగ్దానం మనం గమనించినట్లయితే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. కానీ ఈ లోకములో మనమందరము కూడా ఒంటరి వారము, మాకెవ్వరూ లేరు అనేటువంటి ఆలోచన ఈ దినాల్లో అనేక మందికి కలుగుతున్నది. ఎందుకు ఈ యొక్క ఆలోచన వచ్చుతున్నది మనలో అంటే, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటావో, ఈ లోకానుసారమైన జీవితము నిన్ను ఒంటరి వాణిగా నిలవబెడతాదట. దేవుని స్తోత్రం. నీవు దేవుని సహవాసాన్ని కలిగి దేవుని వెంబడించినట్లయితే నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ నీ దగ్గర అనేక మంది దేవుడి సమకూర్చేవాడై ఉన్నాడట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దినాల్లో మనం అందరము కూడా ఒంటరి వారం అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. నీవు దేవుణ్ణి కలిగి ఆయన వైపు చూసినట్లయితే నీవు ఒంటరి వాడవాగవు. నీ దగ్గర అనేక మంది దేవుడు సమకూర్చి నిన్ను ఆయన నడిపించేవాడై ఉన్నాడట. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే యోసేపు గారిని మనం చూస్తూ ఉన్నాం. యోసేపుకు అందరూ ఉన్నారు, అన్నలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, అందరూ ఉన్నా కానీ అందరూ కూడా ఆయనను వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అలాగనే వెలివేయబడ్డానికి గల కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, యోసేపు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. అన్నలైన వారందరూ కూడా వారి వారి పనులలో సాగిపోతున్నటువంటి సమయములో ఈ యోసేపు ఒక్కడు మాత్రము దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్న సమయములో దేవుడు యోసేపునకు ఒక కలను కలగజేశారు. ఆ కలను కలగజేసేటువంటి సమయములో ఆ కలను అక్కడ ఉన్నటువంటి అన్నలైన వారందరికీ కూడా ఆయన చెప్పుచున్నాడట. చెప్పుచున్నటువంటి సమయములో ఆ అన్నలైన వారందరూ ఈ కలను విన్నటువంటి వారు ఆయనను తృణీకరించారట. ఎందుచేత అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కన్నటువంటి కళ ఎలా ఉన్నది అని మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం 11వ వచనములో 6వ వచనం 37వ ఆదికాండం 37వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే అతడు వారిని చూసి, నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పెను. దేవుని స్తోత్రం. అంటే ఈ పనులన్నీ కూడా ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయట? యోసేపునకు నమస్కారం చేస్తున్నాయని చెప్పి అక్కడ ఆయన కన్నటువంటి కలను ఆ అన్నలైన వారికి వినిపించాడు. వినిపించిన వెంటనే అతనిని సహోదరులు, నీవు నిత్యముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారివి అవుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. దేవుని స్తోత్రం. ముందే వారికి ఈ యొక్క యోసేపు మీద పగ ఉన్నది.
ఎందుకు పగ ఉన్నది అంటే తండ్రి యొక్క యోసేపును ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అందరికంటే అన్నదమ్ములందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే యోసేపుని. అయితే యోసేపును ప్రేమిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు అన్నలైన వారు అందరూ కూడా ఆయన మీద అసూయ పడుతూ పగబడ్డారు. అయితే ఆ పగ కాకుండా ఇప్పుడు మరొక పగ వచ్చింది. అదేమిటంటే ఈయన ఒక కల కన్నాడంట. ఆ కలలో ఈయన పనులు లేచి ఉన్నది, మిగిలిన పనులన్నీ కూడా ఆయనకు సాష్టాంగ పడుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ కలను చూసినటువంటి వీరు ఈయనను చంపడానికి యోచన చేస్తూ ఉన్నారట. మరి సొంత తమ్ముడే కదా చెప్పనమ్మా, సొంత తమ్ముడే అయినా కానీ ఆయన దేవుని యందు విశ్వాసము కలిగి సాగిపోతున్నాడు కనుక ఇప్పుడు ఆయనకన్నటువంటి కళ ఇప్పుడు ఈయనకు ముప్పు తెచ్చిపెట్టిందట. ఈయనకి ఏం తెచ్చిపెట్టింది? ముప్పు తెచ్చిపెట్టింది కనుక దేవుని విశ్వాసులారా, ఇప్పుడు ఈ అనలైన వారందరూ కూడా లేచి ఏం చేస్తున్నారంటే ఈయనను ఎలాగైనా కానీ సంహరించాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈయనను ఒక గోతిలో పడవేశారట. ఈయనను గోతిలో పడవేసి ఆయనను చంపాలనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అన్నంలో ఒకడైనటువంటి రూబేన్ ఏమంటున్నాడంటే, తమ్ముడిని చంపుకుంటే ఏమొస్తుంది మనకి, కనుక ఈ నమ్మివేయండి, మీకు అంతకీ కక్ష తీరకపోతే ఈ నమ్మివేయండి అని చెప్పి రూబేను ఆయనకి సలహా ఇచ్చాడంట. సలహా ఇచ్చినప్పుడు వెంటనే ఆయన సలహాను వారు అందరూ కూడా అంగీకరించి ఈయన్ని అమ్మివేశారట. 28వ వచనం చదవండి ఒకసారి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళొచ్చుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అమ్మివేసి. దేవుని స్తోత్రం. ఎంతమ్మా? 20 తులాల వెండికి ఈ యొక్క యోసేపును అన్నలైన వారు అమ్మివేశారు. అమ్మివేసి మళ్ళా ఏం చేశారంటే అతని పై వస్త్రమును తీసి ఒక మేకను వధించి ఆ రక్తములో ఈ యొక్క అంగీని, ఆ వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం తీసుకెళ్లి యాకోబు చూపిస్తున్నారన్న తన తండ్రి అయిన యాకోబు, ఇదిగో నీ యొక్క కుమారుడు, నువ్వు ఎంతగానో ప్రేమించుచున్న నీ కుమారుని ఏదో ఒక పశువు వచ్చి వధించి వేసింది అని చెప్పి అక్కడ అందరూ కూడా అలాగనే చెప్పారట. చెబుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ యొక్క శాంతముగా ఉన్నటువంటి యాకోబులో ఏమొచ్చిందంటే దుఃఖము వచ్చింది. ఏమొచ్చిందమ్మా? దుఃఖము. ఈ దుఃఖముతో ఎంతమంది వాదార్చినా కానీ ఆయన మాత్రం వాదార్పు నొందలేకపోతున్నాడట. దేవుని స్తోత్రం. అయితే మరి ఈ రూబేను వీళ్ళందరూ కూడా, అనలైన వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఈయనను అమ్మవేసినటువంటి సమయములో వారు వచ్చి ఏం చేశారంటే ఈ యొక్క యోసేపును ఈ ఇష్మాయేలీయులకు వీరు అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత ఇప్పుడు వారు ఎక్కడ వరకు వచ్చారంటే మిద్యాను వరకు వచ్చి మిద్యానీయులకు ఈ యొక్క యోసేపును ఐగుప్తు దేశములో రాజు సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరుకు వారు అమ్మేశారట. ఎన్నిసార్లు అమ్మబడ్డాడు? ఇప్పుడు 2 సార్లు ఈ యొక్క యోసేపు అమ్మబడి ఉన్నాడు, తృణీకరింపబడి ఉన్నాడు. ఈ తృణీకరింపబడినా కానీ, గొంతులో వేయబడినా కానీ, అమ్మివేయబడినా కానీ, వస్త్రహీనుడైనా కానీ ఈ యొక్క యోసేపు మాత్రము ఏం మర్చిపోవట్లేదు అమ్మా, దేవుణ్ణి మాత్రం ఆయన మరవటం లేదట. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. మరి ఎన్నిక లేని వారు అనగా అనేక మంది చేత గృహములో చాలా మంది అంటారు, ఒరే నువ్వెందుకు పనికి రావు అంటారా?
పని చేయకపోతే తల్లిదండ్రులు మొట్టమొదటి శాపం ఇదే, నువ్వెందుకు పనికి రావు అంటారంటారమ్మా అంట. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో మొదటి వచనములో మనం గమనించినట్లయితే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. దేవుని స్తోత్రం. మరి యొక్క యెఫ్తా వేశ్య కుమారుడు గనుక ఈ పని అక్కడ ఉన్నటువంటి తోటి అన్నదమ్ములైన వారు ఏం చేశారంటే, 2వ వచనములో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదని, మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదని. దేవుని స్తోత్రం. అంటే మా తండ్రి ఇంటిలో నీకేం లేదు, భాగం లేదు, స్వాస్యం లేదు, ఆస్తిలో భాగం లేదు, ఏమో ఇంటిలో భాగం లేదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే వేరుపరిచారు. వెంటనే యొక్క యెఫ్తా ఏం చేశాడంటే తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయాడు, టోబు దేశానికి వెళ్ళిపోయాడు. మరి అందరూ కూడా తృణీకరించారు కనుక మరి ఈయన ఎవరు కూడా లేనివాడిగా ఉన్నాడు, ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు, ఒంటరివాడిగా ఉన్నాడు. ఈ యొక్క ఎన్నిక లేనటువంటి ఈ యొక్క యెఫ్తా టోబు దేశానికి వెళ్ళిన సమయములో ఆయన అక్కడ చక్కగా సాగిపోతూ ఉన్నాడు. సాగిపోతున్నటువంటి సమయములో కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఆ యొక్క యుద్ధములో గెలవలేకపోతున్న సమయంలో ఇదిగో అమ్మోనీయులు మా మీదకి వస్తూ ఉన్నారని చెప్పి ఇప్పుడు వారేం చేశారంటే ఈ గిలాదు పెద్దలు టోబు దేశమునకు వెళ్ళి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మేము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యెఫ్తాతో చెప్పారట. దేవుని స్తోత్రం. మరి నీవు ఇంటిలో స్వాస్థ్యం లేదు, ఇంటిలో భాగం లేదు, ఆస్తిలో భాగం లేదని చెప్పి ఈ యొక్క యెఫ్తాను ఏం చేశారు, ఇంట్లో అండి తోలివేశారు. తోలివేసినటువంటి సమయంలో మరలా యుద్ధము చేయడానికి మరలా ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చారు, ఈ యెఫ్తా కావాల్సి వచ్చాడు. ఎందుకు ఈ యొక్క యెఫ్తా ఎటువంటి వాడు అంటే పరాక్రమశాలి, గొప్ప యుద్ధము చేయగలిగేటువంటి యుద్ధశాలైన అటువంటి ఈయన గొప్ప బలము కలిగిన వాడు గనుక ఇప్పుడు మరలా ఈ యొక్క ఇశ్రాయేలుతో అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి, ఇశ్రాయేలు తరపున ఈ యొక్క యెఫ్తా యుద్ధము చేయడానికి గిలాదు పెద్దలందరూ కలిసి మళ్ళా ఎక్కడికి వెళ్ళారు, ఈ యెఫ్తా ఎక్కడ ఉన్నాడు, టోబు దేశములు ఉన్నాడు, ఆ దేశానికి వెళ్ళారంట. ఆ దేశానికి వెళ్ళి అంటున్నారంట, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో అన్నారంట. మరి యెఫ్తా ఒప్పుకుంటాడా? ఏమా మిమ్మల్ని ఇంట్లో బయటికి పంపించేసాను అనుకోండి, మీకు ఆస్తి లేదు, ఏమీ లేదన్న మళ్ళా మీ అవసరం వచ్చి రెండమ్మా అన్నారనుకోండి, అమ్మ నువ్వు సంతకం పెట్టాలమ్మా లేకపోతే మా ఆస్తి మాకు ఇవ్వట్లేదమ్మా అన్నారనుకో, ఏం చేస్తారు అప్పుడు? మాట్లాడతలేదు బంగారు. ఎన్ని రకాలైన ప్లాన్లు వేస్తారా? నువ్వు సంతకం పెట్టాలి, నీ సంతకం కావాలమ్మా లేకపోతే మా ఆస్తి మాకు రావట్లేదంటే ఇప్పుడు ఏమవుద్ది? వెళ్ళి చక్కగా ఏమా ఎక్కడ లేనటువంటి ప్రేమ అప్పుడు వస్తుందంట. మరి ఈ యొక్క గిలాదు పెద్దలు కూడా అంతవరకు నెట్టి వేసినటువంటి యొక్క యెఫ్తాను గిలాదు పెద్దలు వెళ్ళి ఎంతో ప్రేమిస్తున్నారన్న. కానీ యెఫ్తా ఎంతో దేవుని ప్రేమ కలిగిన వాడు గనుక 7వ వచనం చదవండి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. దేవుని స్తోత్రం. ఎక్కడ గెట్టేశారంట?
తండ్రి ఇంటి నుండి గెంటేశారట. కనుక తండ్రి ఇంటి నుండి గెంటి వేసిన ఆయన మాత్రము దేవుని ఆశీర్వాదము కలిగిన వాడు గనుక, దేవుని భయము కలిగిన వాడు గనుక ఈ యెఫ్తా ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఎంతో ఆనందంతో బ్రతుకుతూ ఉన్నాడంటే. ఎందుకు? ఆయన పరాక్రమశాలి, బలార్జుడు. రెండవదిగా దేవుని సహవాసమును కలిగిన వాడు. అలాగే దేవుడు ఈ యొక్క మన గృహాల్లో కూడా కొంతమంది ఏం చేస్తుంటారు, ఇలాగే గెంటి వేస్తూ ఉంటారు. గెంటి వేస్తున్నటువంటి సమయంలో ఏడుస్తూ బయటకు వస్తూ ఉంటారు. ఇక నేను మళ్ళా ఇంటికి చేరనేమో, మళ్ళా నా యొక్క తల్లిదండ్రులను నేను కలవనేమో, నా తోబుట్టులో నేను కలవనేమో అని బాధతో కన్నీటితో దిగుతూ ఉంటారు. అటువంటి సమయంలో మనకు తోడుగా ఎవరు ఉంటారు? ఏమా? దేవుడు ఉంటాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ఇంకా ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండేవాడు దేవుడు ఒక్కడే. మనుషులైన వారు, తోబుట్టువులైన వారు ఎప్పటికన్నా వదిలివేస్తారు, కానీ అన్నడు విడవనటువంటి వాడు దేవుడు ఒకడే. గమనిస్తున్నారు? ఈరోజు నీకు శ్రమ వచ్చినప్పుడు నాకు ఖాళీ లేదంట తోబుట్టు. ఏమా ఖాళీ లేదు, నేను నా పనులు ఉన్నాయంట. కనుక మరి దేవుడైతే యేసయ్యా నేను ఇలాగనే వెళుతున్నాను, నాతో రా ప్రభు అంటే ఆయన మనతో వస్తాడట. ఆయన దూతాల్ని మనకు తోడుగా ఉంచుతాడట. దేవుని స్తోత్రం. మరి ఈ యొక్క గిలాదు పెద్దలు అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే అంటున్నాడు, నా తండ్రి ఇంటి వద్దను నన్ను తోడు వేసితే ఇప్పుడు మళ్ళా మీకు శ్రమ రాగా మళ్ళా నా యొద్దకు వచ్చారు. అప్పుడు వెంటనే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, వీరు ఈ పెద్దలైన వారు మొదట నెట్టివేశారు కనుక ఇప్పుడు ఈ యొక్క యెఫ్తాకు మాత్రం నమ్మకం కలగట్లేదు కనుక ఇప్పుడు 10వ వచనం ఒకసారి చదవండి. వారిని నా చేతికి అప్పగించిన అందుకు 10వ వచనము, అని గిలాదు పెద్దలు అడుగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. దేవుని స్తోత్రం. ఎవరిని మధ్యవర్తి పెట్టుకున్నారు ఇప్పుడు? అమ్మా, దేవుని మధ్యవర్తి పెట్టి. ఎందుకంటే దేవుడు అంటే ఈ యొక్క ఈయనకు మాత్రం కొద్దిగా భయం ఉందంట. ఎవరికి? యెఫ్తాకు ఉంది. అందుకని దేవుని మధ్యవర్తిగా పెట్టి, ఇదిగో మీకును మాకును మధ్య ఎవరు? దేవుడే మధ్యవర్తిగా ఉన్నాడు, మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునని యెఫ్తాతో అనిరి. దేవుని స్తోత్రం. మరి మనం కూడా చాలా మంది ఎవరిని మధ్యవర్తి పెట్టుకుంటారు? ఏమా పెద్దలు పెట్టుకుంటారు. పెద్దలు ఏం చేస్తారు చెప్పండమ్మా? పెద్దలు ఏమైనా చేయగలరా? ఏమి చేయగలరు. నువ్వు దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకో, దేవుడే నీకు కార్యము చేసేవాడే ఉన్నాడు. నీ తరపున వ్యాజ్యమాడేవాడు దేవుడు ఒక్కడే. నీ తరపున వ్యాజ్యమాడేవాడు దేవుడే. కనుక మనమందరం కూడా ఆయన వైపు చూసినట్లయితే ఇప్పుడు ఎన్నిక లేనివాడిగా ఉన్నటువంటి, త్రోసివేయబడినటువంటి, అతని యొక్క తండ్రి ఇంటి వద్ద నుండి తోడివేయబడినటువంటి యొక్క యెఫ్తా ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలైన వారందరికీ కూడా ఎలా ఉన్నాడు? ఇప్పుడు అందరి మీద నీవు అధికారివై ఉంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? తోడివేయబడినటువంటి వాడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఏమా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. వచ్చేసరికి దేవుడు అధికారముతో ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. మరి నీవు కూడా అటు ఆశీర్వాదం పొందాలంటే మరి మనము కూడా దేవుని ఎడల విశ్వాసము కలిగి ఆయన మార్గములో నువ్వు వెంబడించినట్లయితే తప్పనిసరిగా నీవు ఆశీర్వాదపడతావట. ఏమో కనుక నీ కోరిక నెరవేర్చాలంటే దేవుడే నెరవేర్చేవాడు ఉన్నాడు.
కనుక తల్లిదండ్రులైన వారు కొన్ని కోరికలు తీర్చగలరు, కానీ దేవుడైతే అన్నీ తీర్చగలిగే దేవుడు అట. దేవుని స్తోత్రం. అన్నీ తీర్చగలిగేవాడు దేవుడు అక్కడు. అలానే మనం గమనించినట్లయితే చివరగా మూడవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి మధ్యవర్తిగా ఉన్నారట. మనను నడిపించేవాడైనే తన యేసు ప్రభువాన్ని తన ఇంటి వారందరూ కూడా తృణీకరించాలి. ఇగో నువ్వు మా యొద్ద నుండి వెళ్ళిపో, నువ్వు మా యొద్ద ఉంటే మమ్మల్ని కూడా తోలివేస్తారు కనుక నువ్వు మా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్పి తన యొక్క తోబుట్టువులందరూ కూడా యేసయ్యను తోలివేస్తున్న సమయంలో ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడంటే అంత ఘోరమైన స్థితిలో చూడాలి. ఏమో యేసయ్యను ఏం చేశారు? తన తోబుట్టువులే ఆయన యొద్ద నుండి మా యొద్ద నుండి నువ్వు వెళ్ళిపో, లేకపోతే మమ్ములను కూడా శిక్షిస్తారని చెప్పి యేసయ్యను వారందరూ తృణీకరించారు. అయితే ఎవరైతే యేసయ్యను రమ్మని పిలుస్తారో వారి మధ్యకు ఆయన వచ్చేవాడైనాట. దేవుని స్తోత్రం. కనుక ఎవరైతే అయ్యా నీవు నాతో ఉన్నాయా, నీవు నా హృదయములో ఉన్నాయా అని చెప్పి ఎవరైతే యేసయ్యను ఆహ్వానిస్తారో వారి మధ్యకు దేవుడు వచ్చేవాడైనా. నా హృదయంబులోనికి నా ప్రభువ రామయ్యా, నా హృదయంబులోనికి నా ప్రభువ రామయ్యా, నీ మాను మోసేద ప్రభు రక్తముడి నీ ప్రాణు మోసేద ప్రభు రక్తముడి నీ ఆత్మే నా ఆత్మకేందు ఆయిని జీవము నీచెనో, నీ ఆత్మే నా ఆత్మకేందు ఆయిని జీవము నీచెనో, నా ఆత్మ నీ గతింతును నా ప్రభువ రామయ్య, నా ఆత్మ నీ గతింతును నా ప్రభువ రామయ్య. ఇలాగా యేసు ప్రభువుని ఎవరైతే పిలుస్తారో వారి మధ్యకు ఆయన వచ్చేవాడన్నాడు. కనుక ఆయన మన దగ్గర ఉంటే మనకి ఏ కొదువ ఉండదట, ఏ లేమీ ఉండదట. కనుక నిత్యము ఆయన మన యొద్ద ఉండడానికి మనం ఆయన మార్గములో నడిస్తే ఆయన మనతో ఉంటాడంట. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆయన గలిలయ ఆ ప్రాంతములకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఎక్కడున్నాడు, అడవి యొక్క సమాధుల్లో ఆయన ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు. దెయ్యాలతో సహవాసం, సమాధుల్లో ఉంటూ ఉన్నాడు. తను తానే గాయపరుచుకుంటున్నాడు. ఎవడు కూడా ఆయన సాధపరచలేకపోతున్నాడు. అటువంటి సమయంలో యేసయ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే వీటిని విడిచిపోమని చెప్పి యేసయ్య చెప్పినప్పుడు వెంటనే అవన్నీ కూడా ఆ దెయ్యములన్నీ కూడా యేసయ్య మాట విని ఆయనను విడిచి వెళ్ళిపోయినాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు యొక్క గెరాసీన్ల దేశస్థుడు ఇలాగా ఉండడము చూసి వారందరూ కూడా భయపడ్డారట. భయపడి అక్కడ ఏమంటున్నారంటే చూడండి, లూకా సువార్త 8:37 ఒకసారి చదవండి. గెరాసీన్లు ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైన గనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొని. ఎందుకంటే ఈ దెయ్యములను శాసించినటువంటి సమయంలో ఆ గెరాసీన్లు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. కానీ వారందరూ భయపడుతున్నారు, కానీ అక్కడ దెయ్యముల చేత విడుదల పొందినటువంటి ఆ మనుషుడు మాత్రము ఏం చేస్తున్నాడో చూడండి. 38 ఆయన ధోనికి తిరిగి వెళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమని ఆయనను వేడుకున్నాడు. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసెనో తెలియచేయమని వారితో చెప్పి వాడిని పంపివేసెను. దేవుని స్తోత్రం.
అలాగే మనకి కూడా దేవుడు ఇక్కడ ఎట్టి కార్యములు, ఎట్టి గొప్ప ఆశ్చర్య కార్యములు, ఎట్టి అద్భుత కార్యములు చేస్తున్నాడు. మనం కూడా మన గృహాల దగ్గరికి వెళ్ళి, మన యొక్క గ్రామాల్లోనికి వెళ్ళి అనేక మందికి ఈ యొక్క గెరాసీను దేశస్థుడు వలె సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉండాలట. గెరాసీను దేశస్థుడు వలె సాక్ష్యం ఇచ్చేవాడిగా నీవున్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించేవాడన్నారు. గెరాసీను ప్రజలు మాత్రము యేసేను వెళ్ళిపోమన్నారు. కానీ ఈ దెయ్యములు వదిలిపోయినటువంటి ఈ మనుషులు మాత్రము యేసేను వెంబడిస్తున్నాడట. అలానే మనమందరం కూడా ఆయన వెంబడించే వారముగా ఉండే ధన్యత తండ్రి మనందరకు దయచేసి, ఒంటరిగా ఉన్నటువంటి మనలను 1000 మందిగా అధిక జనముగా చేసేవాడు దేవుడు గనుక ఎన్నిక లేనటువంటి వారిని మరలా అధికారిగా యెఫ్తాను ఎలాగనైతే తీసుకొని వచ్చారో అలానే దేవుడు మనలను కూడా ఆశీర్వదించేవాడన్నారు. అట్టి ధన్యత తండ్రి మనందరకు దయచేయుగాక. ప్రార్థనలోకి వించున్నగా ప్రతి వారు కూడా, అయ్యా మాకున్న బలహీనతలు, మాకున్న వ్యాధులు అన్నిటి నుండిగా కలిగించండి ప్రభువా. నాయనా నీ సన్నిధులు నిత్య సుఖములు కలవని వాగ్దానము చేసిన యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మలను నీవే దీవించండి. నీ దేహం అనే దేవాలయములోన మమ్మందరినీ బలపరచండియా తండ్రి. నీకే స్తోత్రములు. నాయనా యెఫ్తా ఎలాగనైతే ప్రభా తృణీకరింపబడినా గాని, నాయనా ఒక్కడగా ఉన్నా గాని, వెలివేయబడినా గాని మరలా నీవైనను ఆశీర్వదించావు గనక అధికారిగా నీవు చేస్తావు తండ్రి. నీకే స్తోత్రాలు. నాయనా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నా. ఇశ్రాయేలు అందరి మీద అధికారిగా నియమించావు తండ్రి. నీకే స్తోత్రాలు. అలానే ప్రభా నాయనా యేసేపు విషయములో నాయనా ఆయన అన్నలందరూ కూడా ఆయనను ఇదిగో గోతిలో పడవేసిన, వస్త్రహీనత చేసిన, అమ్మివేసినా గాని మరలా ప్రభా ఐగుప్తు దేశములో నీవైనను ఆశీర్వదించావు. ఆయన చేర్చుకున్నటువంటి ఐగుప్తు దేశమున గృహమును నాయనా నీవే దీవించిన తండ్రి. నీకే స్తోత్రాలు. నాయనా నీ యొక్క దీవెన పొందాడు గనుక ఆయన కన్నా కళ్ళను నెరవేర్చావు తండ్రి. నీకే స్తోత్రాలు. అలానే మేము కూడా ప్రభా నీ చేత ఆశీర్వదింపబడ్డ వారముగా నాయనా నీ మార్గములో మేము నడుస్తూ నాయనా నీవు ఇచ్చినటువంటి పనిని నాయనా మేము నమ్మకముగా చేసుకునే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభా. నాయనా నీకే స్తోత్రములు. దావీదు చెప్పిన విధముగా ప్రభా నీవే పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకుందుకున్నావు ప్రభా. నాయనా ఇదిగో తండ్రి యేసయ్యా, యేసేపుకు ప్రభా వివేకం అనేటువంటి గొప్ప ఆశీర్వాదమునిచ్చావు. అలానే ఇదిగో జ్ఞానైన సొలొమోను కూడా నీ మార్గములో నడిచాడు గనక అతి గొప్ప ఆశీర్వాదమునిచ్చిన తండ్రి. నీకే స్తోత్రాలు. మేము కూడా అలాగన ఆశీర్వదింపబడి వారిలాగన నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి నాయనా నీ పాదముల పట్టు అడుగుతున్నా. నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరే నిండార్లుగా వృద్ధిని కనపరిచి మహిమను పొందమని, ప్రతి వారి యొక్క అంతరంగ ఆలోచనలు స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని, అలానే వారి గృహములను, వారి బిడ్డలను, వారి కలిగిన సమస్తమును మీరే దీవించి ఆశీర్వదించి మేలు కలగజేసి నీ ఆశీర్వాదములతో నీవే నింపమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నా. నాయనా వందనములు, స్తోత్రములు. నాయనా యేసేపుకి ఎలాగనైతే తోడైనావో యేసయ్యా మా అందరికీ కూడా నీవే తోడైండి మమ్మల్ని నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేడుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం వాకు దయచేయము. మెలప్రాంచులను క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని దేకాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. భవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలై. భవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలై. భవేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు
తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సవాసమును నీతిమంతుల నోటి ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కుడి వచ్చిన పడిన వారందరికీ ఆయన కృపాతోడు నడిపించును గాక ఆమేన్.